హాయ్ ఫ్రెండ్స్, దొండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ దంచి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా దొండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ పల్లీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 1 to 2 మినిట్స్ పాటు కలుపుకోవాలి. చూడండి ఇక్కడ మనకు దొండకాయ ముక్క అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, దొండకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.